వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అంటే సాటర్డే అండ్ సండే ఏమేం చేస్తున్నాము అని చెప్పడానికి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రోజు సాటర్డే వచ్చేసి ఫుల్ బిజీ వీకెండ్. ఒక పూజకి వెళ్తున్నాము. లాస్ట్ టైం ఒకసారి నా వీడియోలో చూసారు మీరు. సిక్కులు చేస్తారు కదా, ఆ పూజ అనమాట. సో ఆ పూజకి ఈరోజు మళ్ళీ నిర్వి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీకు తెలుసు నిర్వి మా ఫ్రెండ్. సో వాళ్ళకి కూడా పాప పుట్టింది. మా పాపకి వాళ్ళ పాపకి 1.5 months డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళకి 3 months కంప్లీట్ అయిపోయాయి. సో దానికోసమే పూజ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళాక నిర్విని అడుగుతాను. 45 అవుతుంది. 11:45 అవుతుందా? సో మేము ఇప్పుడు రెడీ అయిపోయి 12కి వెళ్ళ రమ్మన్నారు. బట్ ఫోన్ చేసి ఆల్రెడీ వాళ్ళు పూజలు ఎవరైతే చేస్తారో, మనకి పూజారులు ఎలా ఉంటారో వాళ్ళకి కూడా వేరే వాళ్ళు ఉంటారు అనమాట, వచ్చి పూజ చేసే వాళ్ళు. వచ్చేసామన్నారు అనమాట. సో అందుకే ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ నా రెడీ అయిపోయాను. సో ఇంకా డ్రెస్ మార్చేసుకొని కొంచెం మేకప్ వేసుకొని వెళ్ళిపోవడమే. పాప లేచింది ఇప్పుడే. సో తను ఆల్రెడీ రెడీ చేసేసాము. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము వెళ్ళేసరికి 12:45 అలా అయింది. అండ్ మేము వెళ్ళి అందరినీ పలకరించేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాము. అండ్ అప్పటికే భజన అంతా స్టార్ట్ అయిపోయింది. ఈ పూజకు సంబంధించి నేను ఏదైనా తప్పుగా చెప్తే ఎక్స్క్యూజ్ చేయండి, నాకు కూడా అంత ఎక్కువ తెలీదు, అందుకే. మా ఇంటి దగ్గరే ఒక పెద్ద గురుద్వార్ ఉంది. మేము అప్పుడప్పుడు సాటర్డేస్ వెళ్తాం అనమాట. చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ లండన్లోనే సెకండ్ బిగ్గెస్ట్, యూకేలో సెకండ్ బిగ్గెస్ట్ గురుద్వార్ అది. చాలా మంది వస్తారు. మేము వీకెండ్సే వెళ్తాము. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉంటారు. పాప ఆల్మోస్ట్ పడుకొనే ఉంది. కార్ ఎక్కంగానే పడుకుంది. ఇంకా అది ఒక 2:30 వరకు లేగలేదు. ఎక్కడికి వెళ్ళినా అంతే, చాలా మంచి కోఆపరేట్ చేస్తుంది. ఎంత సన్నగా అయిపోయావు అనుషా. థ్యాంక్ యూ. నేను డైట్ చేస్తున్నా. యూ వాంట్ టు ఫాలో మై డైట్? ఒక వ్లాగ్ చేద్దాం ఏం తింటున్నా. హాయ్ నిర్వి. హాయ్ హాయ్ హసిత. హాయ్ ఎవ్రీవన్. సిమ్రన్ హాయ్ బోలో. షై. అదేంటి సిమ్మిది పెట్టాలా? జీరా రైస్ ఇంకా ఉడకాలి కదా. కనుష వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ బయట పెద్ద పెద్ద రోజెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే హైబ్రిడ్ అనుకుంటా, చాలా పెద్ద పెద్ద రోజెస్, డిఫరెంట్ కలర్స్. వాళ్ళ గార్డెన్లో కూడా రకరకాల ఫ్లవర్స్ రకరకాల కలర్స్లో ఉంటాయి. చాలా బాగుంటుంది. ముందు చూపించారు అనుకుంటా, ఎప్పుడైనా బ్లాగ్ చేసానో తెలియదు, కానీ ముందు ఇల్లు వేరే, ఈ ఇల్లు వేరే. వాళ్ళు రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు అనమాట. ఇది ఇంకా చాలా బాగుంది హౌస్. యుక్తి ఒళ్ళో ఉంది. అండ్ అగైన్ యూజువల్ గ్యాంగ్ అందరం కలిస్తే పూజ అయినా పార్టీ అయినా ఇంకంతే మాట్లాడుతూనే ఉంటాము. పెద్దవాళ్ళందరూ కామ్గా ఉండండి అన్న మా మాటలు మాత్రం అవుతూనే ఉంటాయి. వాళ్ళతో తిట్లు తింటూనే ఉంటాము. బట్ అంతమంది కలిసినప్పుడు కామ్గా ఉండమంటే చాలా కష్టం, అది నాలాంటి పర్సన్స్తో. సర్దు నువ్వు వీడియో తీయట్లేదా? ఏమి మానేసావా? మరి ఇప్పుడే పాలు తాగింది పడుకుంది మైకంలో. మేము 3 hours ఒక్కసారి. లేదు, పాపతో ఉన్నారు.
ఇప్పుడు జోకే బాబా, అయిపోయినాక ఇప్పుడు జోక్. ఇప్పుడు వెయ్యి బాబా. నువ్వు జోకే మేము నవ్వుతానులే వీడియో కోసం. జోక్. ప్రకాష్ సేవే కావాలట. తప్పు అబ్బా, అలా దిష్టి పెట్టకూడదు ఒకరి మీద. బయట వర్షం ఓకే, ఎలా ఉంది? బాగుంది. చాలా రోజుల తర్వాత తాగాం కదా, ఫ్రెష్ గా అనిపిస్తుంది. నాకు ఇండియాలో సోడా అండ్ చెరుకు రసం చాలా ఇష్టం. లండన్ లో చిచ్చిపోతున్న మెంటల్కి సమ్మర్ బేబీ అయినందుకు మా పాప అదృష్టవంతురాలే ఒక అందుకు. కానీ వేడి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్కొక్కసారి చాలా క్రాంక్ అయిపోతుంది. వేడి ఎక్కువ ఉంది, 3-4 days నుంచి ఎక్కువ ఉంది. బట్ ముందు చాలా బాగా ఉండింది, అటు ఎక్కువ చల్లలేదు, అటు ఎక్కువ వేడిగా కూడా లేకుండే. ఈ 4 days కొంచెం మనం అలా సర్వైవ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇది చాలా బాగుంది, ఐడియా చాలా బాగుంది. అదే చెప్తున్నా వాసనతో, మిషన్ మనం తెచ్చుకో మనం కూడా ఒక బిజినెస్ పెట్టచ్చని. కానీ వాసన మిషన్ తేవడం గొప్ప కాదు, ఈ షుగర్ కేన్ ఎక్కడ నుంచి సోర్స్ అవుతుందో అది తెలుసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్ అని. అది కూడా కరెక్టే. ఈరోజు సండే ఈవినింగ్ పాట్లక్ అనుకున్నాము, అంటే స్నాక్స్ పాట్లక్. సో అందుకే మేము పొంగనాలు ఇవి అయినాయి, ఇవి అవుతున్నాయి. ఇది బ్యాటర్ వేసి కోకోనట్, పీనట్ అండ్ పుట్నాలు అండ్ కొబ్బరి పచ్చడి. కోకోనట్ అంటే అదే కదా, సో అదే కొబ్బరి పచ్చడి అనుకోండి. సో అది ప్రిపేర్ అయిపోయి తడక వేసేసి పెట్టేసాం. అండ్ అక్కడ పొంగనాలు, అండ్ అవే ఈరోజు మా పాట్లక్ నుంచి మేము తీసుకెళ్ళాం. 4:40 అవుతుంది, పాట్లక్ 5 అనుకున్నాం. సో ఇప్పుడే నేను రెడీ అవ్వాలి అండ్ పాపని కూడా డ్రెస్ తీసి రెడీ చేపియాలి. సో అది ఇప్పుడు టాస్క్. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడే కొంచెం చల్లపడుతుంది, ఎవరు వచ్చినట్టున్నట్టు. ఎలా ఉంది మా? చల్లగా ఉందా లండన్లో? చల్లగా ఉంది. ఎగ్జాక్ట్గా చల్లగా ఉండింది కదా, బాగా బాగా అంటే పర్వాలే, ఎక్కువ వణికేంత చల్లేం లేదు, బాగానే ఉన్నాయి. చీర బాగుంది మమ్మీ. అంతే. ఎప్పుడు ఇచ్చారు? బాగుంది బాగుంది. మేబీ ఎప్పుడు అల్లి ఇచ్చారు. Teshvi, Teshvi, say hi. Say hi. Hi చెప్పు. ఇక్కడ మంచి గాలి వస్తుంది. దిస్ ఈస్ పుదీనా. ఎంత ఫ్రెష్గా ఉంది కదా, అంటే మా మమ్మీ షాక్ అవుతుంది. ఇది ఆవాల చెట్టు, ఆవాలు వస్తాయి. ఇవి ఆవాల చెట్లు, ఇవి ఇంకా ఎండితే మనకు ఆవాలు వస్తాయి దాంట్లో నుంచి. ఇది పుదీనా, మొత్తం పుదీనా. అక్కడ కూడా ఉంది ఇంకా. బాగుంది అసలు ఫ్రెష్. ఇది పుదీనా, అది కూడా పుదీనా. మొన్న అవే ఇచ్చింది మనకి. మంచి స్మెల్ వస్తుంది. ఇది లెట్యూస్ అని మనకి బర్గర్స్ లలో పెడతారు కదా, అవి. ఇవేంటి నీకు తెలుసా? బంతి చెట్లు కదా. ఏమోబ్బా, బంతి చెట్లు అవి కదా. నాకంత పేర్లు తెలియదు. ఏవో టమాటా చెట్లు ఏంటంటే ఒక కొమ్మ ఉంటే అవి వస్తాయి. ఈ టమాటా చెట్లు ఇవి గులాబీ ఎంత బాగున్నాయో చూడు. మొన్న వచ్చినప్పుడు అయితే 5-6 ఉండి, ఇప్పుడు 2 ఉన్నాయి. మొక్కలు వచ్చేసాయి. మొత్తం మొక్కలు. వాళ్ళ గార్డెన్లు కూడా గడ్డిలా ఉంటే చేసుకోవచ్చు. ఇవి బీన్స్ అనుకుంటా. కుంకుమల్లి అంటారు మన ఊరు సైడ్, కుంకుమల్లి పూలు. ఈ చెర్రీస్
బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి. చిక్కుడుకాయలేనా? బీన్స్ కదా? ఇవి రాస్బెర్రీస్ కూడా ఉన్నాయి. ఇవి బ్లూబెర్రీస్ అనుకుంటా. ఇదంతా బ్లూబెర్రీస్ చెట్టు. ఇంకా కొన్ని చెట్ల పేర్లు మాకు తెలియవు. చూపించా. హాయ్. మేము ఫస్ట్ బేబీ ఉన్నా సరే మేము టైంకి వచ్చాము. వందనాతో పెట్టుకుంటే ఎప్పుడు లేటే. ఇది ఫస్ట్ టైమా? ఇప్పుడు చల్లబడింది కదా కొంచెం. 4 నుంచి పర్వాలా, గాలి వచ్చింది. పానీపూరి. పొంగనాలు. ఓ చాలా డస్ట్ ఉంది. నౌ ఐ యామ్ సీయింగ్. कैसे लगा? ये कैसा लगा आपको? ये कैसा लगा? अच्छा लगा. हाँ, वंदना ने बनाया. अंकल आपको कैसा लगा? अच्छा है, बढ़िया. ఎందుకు ఆడండి సపరేట్ గా. పెన్స్ ఉన్నాయి.